ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేటి నుంచి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టనున్నారు. గుంటూరు జిల్లా నంబూరులో కొలువై ఉన్న శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 11 రోజుల పాటు దీక్ష చేయనున్నారు. దీక్ష అనంతరం ఆయన తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారు. గత పాలకుల వికృత పోకడలతో లడ్డు అపవిత్రమైందన్న పవన్ కళ్యాణ్, విచ్చలవిడి మనస్తత్వం ఉన్న వాళ్లే తిరుమల లడ్డు కల్తీకి పాల్పడగలరని అభిప్రాయపడ్డారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు అవశేషాలు ఉన్నాయని తెలిసిన తర్వాత మనసు కలత చెందిందని అన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి పట్ల ఇది నిజంగా ఘోర అపచారమని, సనాతన ధర్మాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ దీనికి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేనని పేర్కొన్నారు. ఈ క్రమంలో తాను 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టనున్న దీక్షకు సంబంధించి మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, దీక్షకు సంబంధించి వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ సంతోష్. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రమైనటువంటి దేవస్థానంలో శ్రీవారి లడ్డు ప్రసాదంలో కూడా కల్తీ జరిగిందనేటువంటి వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈ రోజు గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దశావతార వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక దీక్ష అయితే మాత్రం తీసుకోబోతా ఉన్నారు. ఏదైతే 11 రోజుల పాటు కూడా ఈ యొక్క దీక్షకు సంబంధించి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా శ్రీవారి దేవస్థానం సంబంధించినటువంటి శ్రీవారి లడ్డులో ప్రసాదంలో కల్తీ కలిసినటువంటి దానిపై కూడా ఆయన ఈ యొక్క దీక్ష తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే గత ప్రభుత్వ పాలకులు వికృత పోగొడలతో లడ్డు అపవిత్రమైంది కాబట్టి ఈ 11 రోజుల పాటు కూడా స్వామివారి దీక్ష తీసుకోవాలని పవన్ కళ్యాణ్ కూడా భావించారు. మరి అందులో భాగంగానే ఆ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోయాం, హైందవ జాతికి ఈ యొక్క కంగళం అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ రాత్రి మాట్లాడినటువంటి నేపథ్యంలోనే ఈ రోజు ఈ యొక్క దీక్షకైతే మాత్రం పూనుకోబోతా ఉన్నారు. మరి అందులో భాగంగానే ఇప్పటికే చూడొచ్చు, ఏదైతే శ్రీవారి లడ్డుకు సంబంధించి కూడా కొంత వివాదం నడుస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ రోజు దీక్ష తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ దీక్ష తీసుకోవడం కూడా ఇప్పటికే కూడా దీనికి సంబంధించి పూర్తిస్థాయి ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు దశావతార వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పవన్ కళ్యాణ్ అయితే మాత్రం దీక్ష తీసుకోబోతా ఉన్నారు. మరి అందులో భాగంగానే ఈ యొక్క పాలకులకు సంబంధించినటువంటి గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ యొక్క తప్పిదం దానికి సంబంధించి కూడా ప్రత్యేక దీక్ష తీసుకొని 11 రోజుల పాటు కూడా దీక్ష చేయబోతున్నట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ దీక్ష తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆయనతో పాటు ఇంకా పలు అధిక నేతలు కూడా ఈ యొక్క దీక్షలో పాల్గొనే అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఓకే, రైట్ పవన్, థ్యాంక్ యూ.